కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ కూటమి పార్టీకి చెందినటువంటి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆ ప్రభావిత ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరికీ కాస్త అవేర్నెస్ వచ్చే విధంగా వారిని చెప్పి వారికి పునరావాస కేంద్రాలకు తరలించి నష్టం జరగకుండా చేయటంలో వాళ్ళు పాత్ర పోషించారా లేదా? నాకు తెలియగలుగుతాను బ్రహ్మనాయుడు గారు, మీరే కొత్త అనుకుంటాను. అసలు వాళ్ళు వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి వారికి శరణార్థుల్లాగా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి తరలించడం అనేది కొత్త కాదండి. నేను దివి తాలూకాలో పెరిగిన వాడిని, అంటే 77 తుఫాను ప్రాంతంలో తెలిసిన వాడిని. లోతట్టు ప్రాంతాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ళు తరలము అంటే ఫోర్స్ పెట్టి తరలిస్తారు. ఇదేదో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి లాక్కొచ్చి తీసుకొచ్చారని ఇట్లా చెప్పుకుంటే ఏం చేయాలి బ్రహ్మనాయుడు గారు? నాకేం అభ్యంతరం లేదు. మీరు కూడా డబ్బా కొట్టాలనుకుంటే కొట్టండి, నేను కూడా కొడతా. కాదు, ఈరోజు చూశారు కదా, ఉప ముఖ్యమంత్రి గారు అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆయన పొలాల్లో దిగి నష్టపోయిన పంటని పరిశీలించిన పరిస్థితి చూడలేదా మీరు? పవన్ కళ్యాణ్ గారికి వెయ్యండి వీరసాళ్ళు, ఆయన బురదలో దిగాడు కాబట్టి వెయ్యండి. వరికి ఏమి సహాయం చేస్తాడో చెప్పమనండి. వరి పైరు దెబ్బతిన్న ఎకరాకి ఎంత ఇస్తాడో చెప్పమనండి. ఏమండి బ్రహ్మనాయుడు గారు, విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు ప్రామిసులు చేసి సరిగా సక్రమంగా ఇంతవరకు నెరవేర్చలేదు సార్. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడగాలి సార్. విజయవాడ వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ప్రకటించారు. ఏవి మీరు ప్రకటించిన ₹1 అని ప్రజలు అడుగుతున్నారు, ఏం చెప్తారు మీరు? ప్రజలేం అడగటంలా. ₹1 లెక్కేసి తెలుగుదేశం ప్రభుత్వానికో కూటమి ప్రభుత్వానికో ఇవ్వం. ₹1 చిత్తశుద్ధిగా వస్తు రూపంలో మా నాయకులు వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి పంచి పెట్టాడు. అది చూడకపోతే మేమేం చేయాలి? లెక్క చెప్పాలా? మేము ₹1 విలువైనటువంటి వస్త్ర సామాగ్రిని అక్కడ పేదలకి బాధితులకి పంచి పెట్టాం. ఎక్కడ నిరూపించండి, మేమేం చేయాలా? నాకు అర్థం కాలేదు. వెళ్ళి విజయవాడలో అప్పుడు జరిగినటువంటి ఘోరమైన వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. దానికి చెప్పండి సమాధానం. ఇవాళ ఏమి రాలేదు కాబట్టి సరిపోయింది. ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు తప్ప చచ్చిపోయారండి. దానికి బాధ్యత వహించారా వీళ్ళు? అప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? ఊరికినే ఇక వాళ్ళ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, TV5 ఉన్నాయి, డబ్బాలు కొట్టే కార్యక్రమం ఉంటే కొట్టుకోమనండి. బ్రహ్మనాయుడు గారు, మీకు కూడా కొట్టాలని హుషారుగా ఉంటే కొట్టండి. మీరు ఏం వాస్తవం చెప్పండి, ఏం వాస్తవం? విజయవాడలో నేను చెప్తా వినండి. విజయవాడలో అంతమంది చచ్చిపోయారు. ముందస్తు వార్నింగ్ ఇచ్చారా? అది తుఫాను కూడా కాదు, వర్షం గండి తెగి వచ్చింది. చేశారా? క్లౌడ్ బరస్ట్ అయితే మాత్రం ముందుకు చెప్పాలి కదా. క్లౌడ్ బరస్ట్ నో, దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్. ఒక ప్రమాదం జరిగి ఎక్కువ మంది చనిపోతేనేమో దాన్ని బుధాన్ని వేసుకోలేదు. ఇవాళ అసలు ప్రమాదమే జరగకోకుండా చాలా సైలెంట్ గా వెళ్లిపోయినటువంటి మేందా తుఫాన్ని మేము ఆపాము, మేము డైవర్ట్ చేశాము, మేము గొప్పగా చెప్పుకోమనండి. మాకేం అభ్యంతరం. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెట్టి జస్ట్ ఒక 25 minutes బ్యాక్. కొంతమంది ఫేక్ మనుషులు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, వాళ్ళ బతుకే అంత, ప్రశంసించకపోయినా పర్లేదు కానీ విమర్శిస్తున్నారని చెప్పేసి ఆయన కొద్దిగా ఘాటుగా మాట్లాడారు. అంటే మేము ఫేక్ మనుషులమా? మీ ఉద్దేశం ఆయన కోట్ చేస్తారంటే ఎవరన్నారు అని అంటున్నా నేను, మిమ్మల్ని ఎందుకంటాను నేను? కాదు, ఈ సందర్భంలో మీరు చెప్తున్నారు కాబట్టి నేనే ఫేక్ అనుకోండి కాసేపు. ఏమండి, మీరు విజయవాడ వరదలప్పుడు మీరు చేయలేనటువంటి పనులు ఇవాళ మీరు చేసామంటే ఎలా నమ్మాలి? ఇది ఒక పెద్ద తుఫాను, ముందుగానే అలర్ట్ చేశారు. ఈ అలర్ట్ చేయడం కొత్త కాదు, ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి. నేను చెప్పాను ఇందాక, దివి తాలూకాలో పెరిగిన వాడిని నేను. 77 ఉప్పెన్లో 1000 మంది చనిపోయిన ప్రాంతంలో పెరిగిన వాడిని. ఐ నో వెరీ వెల్. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బురదలో దిగాడు. శబాష్, ఫోటో బ్రహ్మాండంగా వస్తుంది రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లో. బురదలో దిగటం కాదు, వరి చేలో దిగాడు. వరి చేను నష్టపోయినందుకు ఎంత మీరు పరిహారం ఇవ్వబోతున్నారు చెప్పండి, ఇవ్వండి. చెప్పటం బ్రహ్మాండంగా చెప్పారు. విజయవాడలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు పరీక్షిస్తున్నారు. ఓవరాల్ గా ఒక అంచనాకు వచ్చిన తర్వాత బహుశా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుందేమో రాంబాబు గారు.
అవును, చేయమని మాకేం అభ్యంతరం లేదు. మేము చెప్తున్నా కదా, వరికి సంబంధించి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకి 25,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇస్తారు చూద్దాం కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇవాళ ఏముంది? ప్రభుత్వం ఆయన ఎవరో సమయ నొక్కులు నొక్కుతున్నాడు. నేను వాళ్ళతో మాట్లాడలేదు, మీతో మాట్లాడుతున్నాను. ఎవరో అడగమంటే మీరు అడిగితే నేను సమాధానం చెప్పను, మీరు అడిగితే సమాధానం చెబుతా. ఏమీ డిమాండ్ లేదు. రైతులకి ఎన్యూమరేషన్ సక్రమంగా చేసి వరి రైతులు, పత్తి రైతులు, అదేవిధంగా అరటి రైతులు, ఇంకా చాలా రైతులు ఎవరైతే నష్టపోయారో వారందరికీ సక్రమమైన ఎన్యూమరేషన్ చేసి వారికి నష్టపరిహారంలో పెద్ద భాగాన్ని ఇచ్చి వారిని ఆదుకోవాలని మా విజ్ఞప్తి, మా డిమాండ్. ఆదుకోకపోతే ప్రజా ఉద్యమాల ద్వారా, బాధిత ఉద్యమాల ద్వారా వీళ్ళు ఎదుర్కొంటాం. విజయవాడ వరదల్లో ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి ఎగ్గొట్టారో అలా ఇస్తే మేము ఉద్యమం చేస్తాం. దిస్ ఈజ్ అవర్ కంక్లూజన్. ఓకే, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు.